నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీజేపీ అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ నుండి కూటమి మద్దతుతో పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అలియాస్ బీజేపీ వర్మ పేరు జాతీయ స్థాయిలో బీజేపీలో చర్చకు తెరలేపింది. 34 ఏళ్లుగా బీజేపీలో ఉన్న నాయకుడు వర్మ ఎప్పటికీ స్థిరంగా నిలబడతారని, అలాంటి నాయకుడే మాకు ఎంపీగా కావాలని ఆయన అభిమానులు అంటున్నారు. నర్సాపురం ఎంపీగా బీజేపీ వర్మ ఎందుకు కావాలని అడిగిన ప్రశ్నలకు నర్సాపురం పార్లమెంట్ లోని పలువురు సాధారణ పౌరులు సామాన్యుడు ఎంపీ కావడం అవసరం అంటూ సమాధానం చెబుతున్నారు. అంతేకాదు, కేంద్రంలో ఉన్న పార్టీ ఎంపీకి చెందిన అభ్యర్థి లోకల్ గా ఎంపీగా ఉంటే పార్లమెంటు పరిధిలో అభివృద్ధి అద్భుతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నర్సాపురం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా పంజాబ్ కూటమి నుండి పోటీ చేస్తున్న శ్రీనివాసవరం గారు గత 35 సంవత్సరాల నుండి కూడా బీజేపీ వర్మగానే పరిచయం ఇక్కడ. అదేవిధంగా డిఎన్ఆర్ కాలేజీలు ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ కరెస్పాండెంట్ ఉన్నప్పుడు ఆ కాలేజీలు ఎన్నో రకాల మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి, సంస్కరణ చేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈరోజు బీజేపీ నుండి ఇక్కడ పోటీ చేయటం, అదేవిధంగా బీజేపీ ఈ జిల్లాలో పర్టికులర్గా మన నర్సాపురం పార్లమెంట్కి తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీ కావచ్చు, లేకపోతే పాలకొల్లు ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు నర్సాపురం పార్లమెంట్కి చేసింది ఆల్రెడీ. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన పార్లమెంట్కి రావాలంటే ఇక్కడ నుండి పోటీ చేస్తున్న నర్సాపురం ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్న భూపతిరాజు శ్రీనివాసవరం గారిని గెలిపిస్తే ఆయనకున్న పరిచయాలతోటి ఈ పార్లమెంట్ మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున యువత కూడా, కాకపోతే విద్యార్థులు కూడా ఇట్లాంటి అనేక రకాల మన కార్యక్రమాలు మనకు రావాలంటే వర్మ గారిని గెలిపించుకోవాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి లోకం ఆలోచన చేస్తూ ఉంది. బట్టే మామూలుగా వర్మ గారు కావాలని మేము అనుకుంటున్నాం. అంతవరకే వర్మ గారు కంపల్సరీగా వస్తుందని కూడా మా గుండెల మీద చేయొచ్చు. మొన్న అలా వస్తుంటే ధైర్యంగా గుండెల మీద చేసుకొని పడుకోమన్నాను. అది అంతేగాని ఆయన వస్తారని ఇంక ధీమా. గూడూరు అబ్బాలంటే ఎవరో తెలియదండి మాకు. ఈవిడ రాజు, ఆవిడ సెట్టు బజ్జీలు అంతే. ఏంటంటే పొగరేసానికైనా రప్పించుకుంటారు వీళ్ళని రాజులు. అది అందుకనే కానీ మామూలుగా. నా పేరు ఎం లక్ష్మీనారాయణ గుప్తా, మాది విశాఖోడేరు, ఉండి నియోజకవర్గం. మాది మాకు ఎమ్మెల్యేగా నిలబడింది తెలుగుదేశం, కానీ ఎంపీగా నిలబడ్డది ఏంటంటే బీజేపీ వర్మ గారు. బీజేపీ వర్మ గారు ఎందుకు రావాలనుకున్నామంటే పైన బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మేమైనా అభివృద్ధి పనులు చేయించుకోవాలనుకుంటే మాకు వర్మగారు కలవాలి. వర్మగారి ద్వారా మేము పైనుంచి తెప్పించుకోవడానికి మాకు అనుమతి లభిస్తుంది. వర్మగారు ఏంటంటే గత 30 సంవత్సరాలు నాకు తెలిసింది ఏంటంటే 10 సంవత్సరాలు తెలుసు. అంతకుముందు ఏంటంటే తెలుసు, కానీ 10 సంవత్సరాల నుంచి నాకు ఆయన తెలిసిన వ్యక్తిగా కూడా చాలా మంచి ఆయన. ఎవరిని చూసినా పలకరింతారో, ఏం చేసినా ఆప్యాయంగా మాట్లాడతారు, చాలా ప్రేమగా చూస్తారు మనుషుల్ని. వర్మగారు గెలవాలంటే ఇప్పుడు మాకు వచ్చేది రాష్ట్రం నుంచి వచ్చేది ఏంటంటే కొంతవరకే చేస్తున్నారు. అది కూడా బీజేపీ నిలిచిందనుకోండి పైనుంచి వచ్చే కూడా చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. అంతే తప్పండి ఎవరో వచ్చేదో చేస్తారని ఏంటంటే ఉన్నది మాట్లాడాలంటే అంత విరోధమే. అది ఈయన గెలిచారనుకో అప్పుడు దీనికి పైనుంచి సపోర్ట్ వస్తుంది. పైనుంచి సపోర్ట్ వచ్చిందనుకో మేము ఏదైనా చేయించుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా మాకు అవకాశం దొరుకుతుంది. అంతే ఇక్కడ ఒకటి వచ్చి అక్కడ ఒకటి వచ్చిందనుకోండి మేము మాట్లాడతానికి ఉండదు, మా తరఫున వెళ్తానికి ఉండదు, ఏముండదు. అది అందుకు నేను వర్మగారు రావాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు ఆనంద్ బాబు. బీజేపీ వర్మ గారు నాకు గత 10 సంవత్సరాల నుంచి తెలుసు. నేను చదువుకున్నప్పటి నుంచి కూడా ఆయన బాగా పరిచయం. ఆయన భీమవరం మున్సిపాలిటీకి కానీ, నర్సాపురం నియోజకవర్గానికి కానీ అందరికీ నోటెడ్ అయిన వ్యక్తి. ఏదైనా కావాలన్నా చేయాలన్నా అందరిలో కలిసి ఉంటారు, అన్ని రకాలుగా మాకు ఉపయోగపడతారు. అందువల్లనే బీజేపీ వర్మ గారు ఎంపీగా గెలవాలనుకుంటున్నాం. అంజిబాబు గారు గలాస్కి జనసేన పార్టీ తరఫున గెలవాలని కోరుకుంటున్నాం. వర్మ గారు అంటే పైన మోడీ గారు ఉన్నారు కాబట్టి మనకు అన్ని రకాలుగా నిధులు అన్నీ సేకరిస్తారు కాబట్టి మనకి మన నరసాపురం నియోజకవర్గం డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి. మన కుమార్ అండి, గుణపూడి ఆశ్రయం అది భీమవరం. సో ఇప్పుడు జరబోయే సోమవారం పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మాకు 30 ఏళ్ళుగా పరిచయం ఉంది ఆయనతోటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి బీజేపీ వస్తే సెంటర్లో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెవలప్మెంట్కి వాటికి మన నరసాపురం పార్లమెంటు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. రామరాజు పెన్షనర్. నేను మన ఎన్డీఏ కూటమి తరపున భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన నెగ్గితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుచేతంటే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి 100% అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఆయనకు ఓటు వేసి గెలిపించాలని మేము కోరుతున్నామండి. పార్లమెంటు నా పేరు సుబ్రహ్మణ్యరాజు, భీమవరం. ఈ పార్లమెంటు సీటు శ్రీనివాస్ వర్మతో పాటు ఉన్న 7 ఎమ్మెల్యేలు
ఈ కూటమి సభ్యులు మొత్తం స్వీప్ వచ్చేస్తారు. అవి సర్వే, యాజ్ పర్ సర్వే. మనకి ముఖ్యంగా మనకి వ్యక్తి అటేమో గవర్నమెంట్ ఏది బాగా స్ట్రాంగ్గా ఉంది, ఏది చేయగలదు, ఏది వీక్గా ఉంది, ఏది స్ట్రాంగ్గా ఉందని మనం ఆల్రెడీ గెస్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఫైనలైజ్ చేయడానికి మనం 13th మనం ఉపయోగించుకుని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి నరసాపురం పార్లమెంట్లో ఉమాబాల్ గారు వైసీపీ క్యాండిడేట్ అండ్ బీజేపీ క్యాండిడేట్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. సో మెయిన్ పోటీ ఈ ఇద్దరి మధ్య జరుగుతుంది అనుకుంటున్నాం. దీంట్లో ఈ బీజేపీ తరఫున ఉన్నప్పుడు మనకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉన్నట్టు అదే మళ్ళీ ప్రభుత్వం వచ్చేటట్టుగా సూచనలు ఉన్నాయి. ఈ తరుణంలో మనం ఇతను చూస్ చేసుకుంటేనే మన స్టేట్కి కొంత ఉపయోగపడుతుంది. ఇది అక్కడ వేరు ఇక్కడ వేరుగా ఉన్నప్పుడైతే కొంచెం ఏదైనా అడగడానికైనా మెజారిటీ సీట్స్ ఏదో వస్తుందో అది పట్టుంటుంది అడగటానికి. మంచి దట్స్ వై మై సజెషన్ ఈజ్ టువర్డ్ ది లీడింగ్ పర్సన్ హిజ్ నేమ్ ఈజ్ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. నా పేరు సూర్యప్రకాష్, భీమవరం. ప్రజెంట్ ఉన్నటువంటి మా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భీమవరం నరసాపురం నియోజకవర్గం వర్మగారు వస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే సెంటర్లో బీజేపీ ఫామ్ చేస్తుంది అంటే నో డౌట్. అక్కడ ఫామ్ చేస్తే ఇక్కడ బీజేపీ ఉన్నట్టు ఎంపీ ఉంటే మన పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత నరసాపురంలో ఉండే సమస్యలు అనేటివి అన్నీ సాల్వ్ అవుతాయి. అదే కాకుండా భీమవరంలో కూడా ఫ్లైఓవర్స్ లేవు, రోడ్స్ అధ్వానంగా ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేయాలి అంటే సెంట్రల్ సపోర్ట్ కావాలి. దానికి ఈయనకి వర్మగారు వస్తే ఈయనకి మినిస్టర్ పదవి కూడా ఇస్తారని చెప్పి నా ప్రగాఢ నమ్మకం. ఎందుకనంటే బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి సీట్లు తక్కువ ఇక్కడ ఆంధ్రాలో. కాకపోతే స్టేట్ వైడ్ వచ్చిన తర్వాత స్టేట్ వైడ్ కొంతమంది మినిస్టర్స్ ఇస్తారు. ఆ మినిస్టర్స్ ఇస్తే ఈ వర్మగారు ఫస్ట్ ప్రయారిటీలు ఉంటారని చెప్పి నేను అనుకుంటాను. ఆయనకి మినిస్టర్ వస్తే ఆయన ఫస్ట్ టైము ఎంపీ అవి మినిస్టర్ అయితే ఆయనకి ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే ఉండటం సమస్యలని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసే వ్యక్తి, అలాగే మంచి వ్యక్తి. అతనిలో ఏమిటువంటి కాంట్రవర్సీస్ లేవు. ఆయన వస్తే చాలా బాగుంటుందని చెప్పి. కానీ నేను కూడా రెగ్యులర్గా సర్వేస్ అన్ని ఫాలో అవుతున్నాను. అప్పుడు RRR గారు లేని వల్ల ఆ సీటు పోతుందని చాలామంది అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే వర్మ గారికి వన్ సైడ్ వచ్చేట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గం, మన క్షత్రియ సామాజిక వర్గం అయితేనేమి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆయన పలుకుబడి అయితేనేమి, అన్నీ కలిసి ఆయనకి కూటమి జనసేన తెలుగుదేశం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన భీమవరం అయితేనేమి, నరసాపురం అయితేనే ఏరియాలో ఉండి ఏరియాలో అంతా మన తెలుగుదేశం జనసేన చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందుకని బీజేపీ దానికి యాడ్ చేసుకుని ఆయన విజయం నల్లేరు మీద నడకలాగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆయన తప్పకుండా విజయం సాధిస్తారు. ఎందుకంటే సర్వేలైనా అలాగే చెప్తున్నాయి. ఇనిషియల్గా అయితే మేము కూడా డౌట్ పడ్డాం. ఎందుకంటే నేను ఏ పార్టీ వాళ్ళని కాదు, కాకపోతే రాష్ట్రం బాగుంటుంది, పలానా పార్టీ వస్తాయని చెప్పి అనుకునే వ్యక్తివి. అటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి. ఈ వర్గంలో నాకు తెలిసి సర్వేల ప్రకారం అన్నీ చూస్తే ఆయన డ్యామ్ షూర్ క్యాండిడేట్ అని అందరూ చెప్తున్నారు. నేను కూడా నమ్ముతున్న సర్వేలను బట్టి. అది ఈ 10-15 రోజుల్లో ఇది ట్రెండ్ మారిపోయింది. అంతకుముందు అంతా ఈయన సీట్ పోయింది, అక్కడ అనవసరంగా ఆయనకి ఇచ్చారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కాకపోతే ఆయనటువంటి రాజకీయ సమీకరణలు అయితేనేమి, ఈ కమ్యూనిటీ పరంగా వాళ్ళు చేసుకునే నెట్వర్క్ అయితేనేమి ఆయనకి విజయం రావచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నాం. మాది కృష్ణా జిల్లా అండి, చిన్నగొల్లపాలెం. మామూలుగా ఇక్కడ నెగిటివ్ ప్లేస్ చిన్నగొల్లపాలెం. ఇక్కడ భీమవరం, స్థానికంగా భీమవరం ఉంటున్నానండి. నా పేరు పెద్ది యేసుబాబు, సన్నాఫ్ సత్యనారాయణ. వర్మ గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఆయనగా బీజేపీ పార్టీలోకి వస్తే మనం ఏదైనా చేసుకుంటాకి చెందకుండా బాగుంటుంది కదండి. ఇప్పుడు వర్మ గారు అంటే మాకు తెలిసిన వ్యక్తి, బాగా సమస్యలే తీరుతారని అనుకుంటున్నాను. వర్మ గారు చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వ్యక్తి కదండి. అంటే మేము చిన్నప్పటి నుంచి కూలి పని చేసుకుంటున్నాం. ఆయన ఈ స్థాయి నుంచి పైకి వెళ్ళారు. ఈయన ఇక్కడికి వెళ్తే అక్కడ కదా అదే పార్టీకి వెళ్తుంది కదండి. మా మధ్యతరగతిలో సమస్యలు అంటే ఆయనకి తెలుస్తుందండి. తెలుసు కాబట్టి మా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చేస్తారు ఆయన.